చూసిరా కార్ను బురదలు ఎట్లా దిగబడ్డదో. తాగి డ్రైవింగ్ చేసి కంట్రోల్ తప్పితేనో, ఎదురుగా వస్తున్న బండిని తప్పియబోయి అదుపు తప్పితేనో ఇట్లా బురదలు దిగవలేదట. గూగుల్ మ్యాప్ను నమ్మినందుకే ఇట్లా బురదలకు తీసుకుపోయిందట. బాసర సరస్వతమ్మ గుళ్ళే పిల్లగాళ్ళకు అక్షరాభ్యాసం చేపిద్దామని హైదరాబాద్ ఈసీఐలో ఉండే ఓ 4 సభ్యుల కుటుంబం ఆలస్యమైతే పూజకు అందుతామో లేదో అని దొవ్వదెలవక గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకుని మబ్బుల జాములే బయలుదేరిరట. ఇక బిక్కనూరు కాడికి పోగానే నేషనల్ హైవే మీదకెళ్ళి కాకుండా బిక్కనూరు పట్టణంలో ఉన్న తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి అంతంపల్లికి పోయే తొవ్వ చూపెట్టిందట. సరే ఇదేమన్నా షార్ట్ కట్ చూపెడుతుందేమో అనుకొని పోతుంటే చక్కగా ఈ కలవట్టు బురదలకు కొంట పోయిందట ఆ మ్యాప్ సల్లగుండా. ఇక అప్పుడు అర్థమైందట గూగుల్ తల్లి మనల్ని మోసం చేసిందన్న ముచ్చట. అమ్మ తల్లి సరస్వతమ్మ గిట్లయిందమ్మా అనుకొని ఆయనతో కారు దిగి 100 నెంబర్కు ఫోన్ కొడితే వాళ్ళొచ్చి జేసీబీ తోటి కారును బయటికి తీపిస్తే తెల్లారినాక తూర్పు ఎటుంది పడమర ఎటుందో చూసుకొని ఏ దిక్కు ఎట్టెట పోవాలనో అక్కడ ఉన్న మందిని మంచిగా అరుచుకొని గూగుల్ మ్యాప్కో దండం పెట్టుకొని మళ్ళా అదే కార్లా బాసరకు బయలుదేరిరట. అగో అట్లుంటది గూగుల్ మ్యాప్ను గుడ్డిగా నమ్మిపోతే. అట్లా అని వాడొద్దని కాదు కానీ ఆ గూగుల్ మ్యాప్కు జరంత మన కామన్ సెన్స్ కూడా యాడ్ చేస్తే బెటరు. అది కూడా పురాగా అప్డేట్ అయ్యి ఉండదు ఆడాడ. అందుకే పురాగా మ్యాప్ల మీద డిపెండ్ అయ్యి చెట్ల పంటి పుట్టల పంటి గుట్టల మీదకి ఎక్కకుండా ఇట్లా బురదలు కూడా పడకుండా అనుమానం వస్తే ఆపి ఎవరన్నా అరుచుకొని పోవడే మంచిగా.